మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం గుడ్లూరులో ఉన్నాం. నిన్న రాత్రి 6 అడవిరాజుపాలెం నుంచి ట్రాక్టర్ వస్తుంది, గుడ్లూరు నుంచి ఆటో వెళ్తుంది. సో అందులో ట్రాక్టర్ ఆటోని గుద్దేయడం వల్ల ఒక చిన్న బాబు కాలు ఇరిగిపోవడం జరిగింది. సో అదే సిచ్యువేషన్లో కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన ట్రీట్మెంట్ సరిపోక ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ ఆ టైంలో తను చనిపోవడం జరిగింది. సో వాళ్ళు ఏమన్నారంటే నిన్న నైట్ యాక్సిడెంట్ జరిగితే సో ఆ ట్రాక్టర్ ఎవరైతే గుద్దారో వాళ్ళని ఎందుకు ఇంకా తీసుకురాలేదు, సో వాళ్ళ మీద ఎందుకు కేసు వేయలేదని చెప్పేసి వీళ్ళు న్యాయం కోసం ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలి ఏంటి ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే గుడ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ధర్నా చేయడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలి. అబ్బాయి చూస్తే చిన్న అబ్బాయి, 12 years అబ్బాయి, తన పేరు చక్రవర్తి. ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తుంది, ఇప్పుడిప్పుడే సమాజాన్ని తెలుసుకుంటున్నాడు. ఇలాంటి వయసులో తనని అలా చేయడం ఎంతవరకు కరెక్ట్. సో ఆల్రెడీ చట్టాలనేవి వచ్చాయి, ఎవరైతే యాక్సిడెంట్ చేసి చంపేస్తారో అలాంటి వాళ్ళని చట్టం ఒక శిక్ష అయితే వేయడం జరుగుతుంది. సో ఆ చట్టాన్ని వీళ్ళకి విధిస్తారా లేదా, ఆ చట్టాన్ని ఇప్పుడైతే ఎలా అయితే తీసుకొచ్చారో దాన్ని కంపల్సరీ వాళ్ళ మీద వేస్తారా లేదా ఒకసారి పోలీసు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సో ప్రెజెంట్ అయితే వీళ్ళని అడుగుదాం ఎలాంటి న్యాయం కావాలి అని. గౌడిపేట చక్రవర్తి అనే అబ్బాయి నిన్న 6 గంటల సమయంలో గుడ్లూరులో నుంచి ఆటోలో గుండా రాజుపాలెం వాళ్ళ స్వగ్రామానికి వెళుతున్న సమయంలో రాజుపాలెం నుంచి వస్తున్నటువంటి ఆ ట్రాక్టర్ వచ్చేసి అది గుడ్లూరుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిది. అది అతని పేరు కూడా జగన్ రెడ్డి గారిదంట. యాక్సిడెంట్ అనుకోకుండా వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇద్దరు కలుసుకొని గుద్దుకోవటం వల్ల ఆ బాబు అక్కడికక్కడికే కాలు తునాతునుకలైపోయి ఒకవైపు పడిపోయింది. ఇక్కడ నుంచి వాళ్ళని కందుకూరు ఏరియల్ హాస్పిటల్కి తీసుకుపోయే లోపల కొంచెం కొనవపెడుతూ ఉన్నది. అక్కడి నుంచి వాళ్ళు ఒంగోలు హాస్పిటల్కి పంపించే లోపల మార్గ మధ్యంలోనే చనిపోయేటనే వార్త మాకు వినపడింది. నైట్ 6 గంటల తర్వాత స్పందన లేకుండా అది అగ్రవాలు జరిగితే మటుకు ఎమినెంట్స్ అందించిన ప్రభుత్వం కానీ పది అధికారులు కానీ అది దళితులకి మాయ జరిగితే మటు ఇంతవరకు రోడ్డు మీద కూర్చున్నా కూడా ఇంతవరకు ఉదయం నుంచి కూడా గ్రామస్తులు కూర్చున్నా కానీ ఎంతో స్పందన లేకుండా జ్యోతిని చూస్తుంటే పోలీసులు నిరసనగా చూస్తూ ఉన్నారు. తీవ్రమైన ఎంఆర్పీఎస్ తరఫున రైతుల పట్ల మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది వెంటనే ఏదైతే రవాణా చట్టాలు ఉన్నాయి కొత్తగా వచ్చాయో వాటితో పాటు కూడా ఎస్సీ యాక్ట్ కూడా అమలు చేసి మా బాధ్యత రాయించాలని చెప్పి మేము పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేక పక్షం ఇక్కడి నుంచి కూడా సవాల్ మేము తీసుకెళ్ళాం. ఈ విధంగా పోలీసులు ముట్టించే విధంగా మేము ధర్నా చేస్తామని చెప్పని పోలీసు ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా 24 hours అవుతున్నా ఇంతవరకు నిందితులను తీసుకున్నారు. కిలోమీటర్ దూరం మేడం అతను ఇల్లు, కిలోమీటర్ ఉన్న కూడా తీసుకొచ్చి ఇంతవరకు చేసుకోలేకపోతున్నారు. ఏమో మేడం దూరం చేస్తా ఉన్నారు. వాళ్ళకి బాధల పట్ల నిందుల పట్ల అంత అభిమానంగా వాళ్ళు పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తా ఉన్నది. ఏ వస్తుంది మాకు రాజకీయ పూలం ఏముంది మాకు తెలియదు కానీ మా దళితులకు బట్టి న్యాయం జరుగుతా ఉంది. పోలీసులు బట్టి నికుషంగా ఇంకొకరి ముగ్గురు సిఐలు కానిస్టేబుల్ వచ్చి కూడా మమ్మల్ని తీసుకుపోతాం కానీ అతను తీసుకోకుండా ఇంతవరకు జడ్జిని చూస్తూ ఉన్నారు పోలీసులు కూడా. కాబట్టి ఈ తీవ్రంగా మేము దేశపక్షం ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు ఎమ్మటనే ఎస్సీ చట్టం కూడా వాళ్ళకి ఇమీడియట్ సంధి చేసి న్యాయం జరగాలి. అదే తండ్రి కూడా కోమాలో ఉండే సంవత్సరం వస్తా ఉంది. అతను కూడా పూర్తి ట్రీట్మెంట్ అయ్యేదాకా కూడా ఈ నిందులు ఏదైతే ఉన్నారో ముద్దాయి అతను మేము అతని న్యాయం జరగాలి. అదే బాధితుడు లేక పుట్టిన ఒక కుమారుడు చిన్న వాడు మేడం భవిష్యత్తు ఉన్న అబ్బాయికి ఆ నిన్ను పాలన కోల్పోయి తల్లిదండ్రులు మొదలతో ఉన్నారు. కాబట్టి ఆ బిడ్డకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే తండ్రి కూడా కోరుకునేంత వరకు కూడా తండ్రి కోరుకునేంత వరకు ట్రీట్మెంట్ ఎవరైతే ఉన్నారో అనుమతులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మాకు న్యాయం కావాలని చెప్పేసి అబ్బాయి డెడ్ బాడీని అయితే లోపల తీసుకోవడం జరుగుతుంది. సో అక్కడైతే పోలీసు వాళ్ళైతే ఆపేయడం జరుగుతుంది. ఎందుకు మాకు 2 days టైం ఇవ్వండి, మేము న్యాయం చేస్తామని చెప్తున్నా కూడా ఇక్కడ వీలైతే వినడం లేదు. కంపల్సరీ మాకు ఇప్పుడే న్యాయం కావాలి. సో ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు, ఇప్పటిదాకా ఎందుకు న్యాయం జరగలేదు, అవుతున్న 24 hours అవుతున్నా ఇంకా ఎందుకు వాళ్ళని తీసుకురాలని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ అయితే సో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడైతే మనం చూసినట్లయితే డెడ్ బాడీని లోపల తీసుకెళ్లేసి ట్రై చేస్తున్నారు. నా తమ్ముడు సీరియస్ గా హాస్పిటల్ లో ఉన్నాడు. వీడిని చూడకుండా నా మరుదులు చూడండి
చూడండి ఎట్టుందో ఒకసారి. వీళ్ళు ఎందుకు వాడిని లోపలేసుకొని ఓనర్ రావాలా ఓనర్ తో మాకేం పని? ఓనర్ చంపింది, ఓనర్ చంపింది మామా, నా ఎల్లుండి చంపింది ఓనరా కాదు కదా. మరి వాడిని డ్రైవర్ ని లోపలేసుకొని నా బిడ్డను బయట వేసుంటానికి కారణము మాకు తెలియాల. మేము లోపల పోతుంటే మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా. యాక్సిడెంట్ జరిగింది కదండి, ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళు లోపల పెట్టారు కదా. పెట్టినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు బయటకు వస్తుండ్రు అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళు ఏమన్నారండి, ఇప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళు లోపల పెట్టారు కదా, సో మీకు ఇంకేం కావాలి? సో మాకు ఇంకేం అవసరం లేదు. మళ్ళీ ఓనర్ ఎందుకు మాకు? ఆ మాట వాళ్ళని అడగ. వాళ్ళు ఓనర్ వస్తున్నాడు ఎందుకు అంటారు? ఓనర్ తో మాకేం అవసరం? వీళ్ళ వల్ల కాలేదా మమ్మల్ని వదిలేసేయాల? ఓనర్ తో ఏం పని కదా, నేను అదే అడిగేది. సీఎల్ వేస్తే ఓనర్ వస్తాడు. ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో అబ్బాయి లోపల ఉన్నాడు కదా, సో మీకేం కావాలి? అబ్బాయిని న్యాయం కావాలంటే ఎలా వాడి డబ్బే మాకు అవసరం లేదు. నాకు తెలుసు న్యాయం కావాలంటే ఎలా న్యాయం కావాలి? లోపల ఉండేది ఓనరో డ్రైవరో తెలియదు సార్. వాడిని చూస్తే కదా మాకు తెలిసేది, క్లారిటీ వచ్చేది. యాక్సిడెంట్ చేసిన పర్సన్ చూసారు, మా మరదలు చెప్తుంది కదా, నా మరదలు చెప్తుంది చూపిమను. వాడా ఈడ మా మరదలో పాకులాడిందమ్మా, కాలు దిగి కింద పడిపోతే అల్లాడిపోయింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ పర్సన్ లోపల లేరు, ఫేక్ పీపుల్ పెట్టారు. ఒకసారి బయటికి తీసుకురండి. నిజంగా ఆ యాక్సిడెంట్ చేసిన పర్సన్ తనైతే మేము యాక్సెప్ట్ చేసి బయటకు వస్తాము. సో మాకు న్యాయం చేయండి. కాదు, ఒకవేళ మీరు చూపిలేకపోతున్నారంటే రియల్ గా తను ఫేక్ పర్సన్ కాబట్టి మీరు లోపల పెట్టారు. సో తను మాకు ఐడియా ఉంది, తన ఫేస్ మాకు ఐడియా ఉంది. అసలు ఎవరు యాక్సిడెంట్ చేశారు, ఎవరు యాక్సిడెంట్ చేయలేదో అక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఒక్కసారి వీళ్ళు ఏమన్నారంటే, లోపల ఉన్న పర్సన్ ని మాకు బయటికి తీసుకొచ్చి చూపియండి చాలు, మాకు ఇంకా ఏం వద్దు. సో మాకైతే లోపల ఉన్న పర్సన్ ఫేక్ పీపుల్ అనిపిస్తుంది, సో యాక్సిడెంట్ చేసిన పర్సన్ కాదనిపిస్తుంది. సో అదొక్కడే మేము కోరుకుంటున్నామని చెప్పేసి ఈవినింగ్ 5:30 నుంచి ఇక్కడే ధర్నా చేస్తున్నారు. ఒకసారి ఎస్ఐ గారు మరియు సిఐ గారు ఏం మాట్లాడడం లేదు. ఒకసారి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి, మనం కూడా ఒకసారి అడుగుదాము. సో ఇస్తే తీసుకుందాం, లేకపోతే వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మేము దళిత జాతులం అనేసి మా ఓటు చచ్చిపోయినా కూడా ఎఫ్ఐఆర్ రాయలేదు, కేసు రాయలేదు, ఏమి లేదు. లోపల ఒకరిని కూర్చొని పెట్టేసి ఆ బండి లేదు, ఆ బండి కూడా ఎక్కడుందో కూడా తెలియదు, ఏమి లేదు. ఏమీ లేకుండా ఈ మాట చేస్తున్నాం సార్. మేము న్యాయం ఎవరిని అడగాలో చెప్పండి సార్, న్యాయం ఎవరిని అడగాల? థియేటర్ బోల్తా పడింది, అది బోల్తా పడింది. ఆటోలో నుంచి పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇస్తారు సార్? మానిగా ఆటోలో నుంచి ఎగురు దూకినాడు, ఆటోనే గుల్ల అయిపోయింది, ఆటోలో నుంచి దూకేసినాడు అని చెప్తారు. న్యాయమా సార్? అదే ఎట్లా సార్? అదే గేట్ ఏం సార్ అది సబ్జెక్ట్ ఏం? అదే స్టేషన్ కి ఎందుకు తలపేసుకొని బయట నుంచి ఉంటారు? నిలబడావు, మాట్లాడు, ఏం సబ్జెక్టు, దీని గురించి మాట్లాడు, దీని గురించి మాట్లాడు 10 మంది ఓనరా పక్క నిలబడి అడుగు సార్, మాట్లాడతామా? నువ్వు గమ్మున భయపడి అటు పక్క పోతాడు సార్. న్యాయం మాట్లాడండి సార్, న్యాయం మాట్లాడండి సార్. మేము అన్యాయంగా పోలేదు సార్, మేము లేనోళ్ళం సార్, లేనోళ్ళం సార్. న్యాయం కోసం. న్యాయం అంటే ఎలాంటి న్యాయం కావాలి? ఇప్పుడు బిడ్డకి అన్యాయం జరిగింది మేడం, దానికి న్యాయం ఏమి? ఓనర్ వస్తే మాట్లాడతాం. ఓనర్ ఏడు ఉన్నాడు? డబ్బు కావాలా లేకపోతే డబ్బు గురించి కాదు, ఈ సమస్య ఎందుకు, ఏం జరిగింది, ఎట్ట దీని సబ్జెక్ట్ ఎడ చేయాలా, ఎట్ట మేడం? దీనికి ఏదైనా అదా ఇదా? ఇప్పుడు ఎవరైనా కానీ ఏం మేడం, అది కానీ మేము డబ్బు కోసమే డిమాండ్ చేయటం, అది చేయటం అని మేము అంటాం లేదు మేడం. ఇప్పుడు ఏం జరిగింది, దానికి ఏం న్యాయం జరగాల, ఇది చేస్తాము, ఇది చెయ్యము అని చెప్పండి. మాది గుడ్లూరు. నిన్న సాయంత్రం ఆటో యాక్సిడెంట్ జరిగింది. ఆటో ట్రాక్టర్ ఢీకొని ట్రాక్టర్కి ఒకే లైట్తో వస్తున్నాడు. ఒకే లైట్ ఉన్నప్పుడు దిమ్మి ఇవ్వాలి, దిమ్మి ఇవ్వకపోవటం వల్ల ఇది బైకే కాదని చెప్పేసి ఆటో అతను స్ట్రైట్గా రావటం వల్ల వెనకాల ఉండేటటువంటి అడ్డ అయితే ఏదుందో దాంతో కొట్టడం వల్ల అబ్బాయి కాళ్ళు దిగిపోయి చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? బాధితుడికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నప్పుడు ఓనర్ని తీసుకురావటం లేదు. ఓనర్ని ఎందుకు తీసుకురావటం లేదని మేము క్వశ్చన్ చేస్తే మీరు లోపలికి రండి మాట్లాడుకుందాం అంటున్నారు. ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి? పోలీసులకు వాళ్ళకి ఏముంది?
సార్ మీకు ఓనర్ కావాలా లేకపోతే ఎవరైతే ఇప్పుడు మేము ఓనర్ని అడుగుతున్నాం కదా, ఓనర్ని తీసుకొస్తే ఏమవుతుంది? ఎందుకు తీసుకురావటం లేదు? ఓనర్ వస్తే మీకేంటి? మేము అడుగుతున్నాము, డ్రైవర్ మీరు కాదు కదా. పర్సన్ కావాలి. మేము ఏదైనా న్యాయం కావాలని అడుగుతాము, డబ్బులు కావాలంటాం, డ్రైవర్ ఇస్తాడా? పోలీసులు ఇస్తారా? మేము అడుగుతుంది ఓనర్ని అడుగుతున్నాము. ఓనర్ దగ్గర మేము చెప్తాము, మాకు కావాల్సిన డిమాండ్స్ చెప్తాము. అవి లేకుండా మీరే సెటిల్ చేస్తామంటే ఎవరికి మాకు న్యాయం కావాలి. న్యాయం కావాలంటే చనిపోయాడు కాబట్టి, తిరిగినాడు కాబట్టి, వాళ్ళ తండ్రికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి, ఒక ఆమె ఉంది కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్ అది. అలాంటి డిమాండ్ ఆర్థిక సహాయం కావాలి కాబట్టి, అలాంటి మాత్రమే కావాలి, ఇంకేమొద్దా? ఆర్థిక సహాయం కావాలంటే ఇప్పుడు ట్రాక్టర్ క్లెయిమ్ ఉందా లేదా చూసుకోవాలి. వాళ్ళు క్లెయిమ్ లేదనుకో, క్లెయిమ్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. లేదనుకో వాళ్ళు కొద్దిగా గొప్పలు డబ్బులు ఇస్తారు. అవి మాకు అవసరం లేదు. ఒకే ఒక అబ్బాయి 7 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఆ అబ్బాయి ఒక్కడే, తల్లి ఉంది, తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు. దానికి సంబంధించి ఆయనకు కూడా దెబ్బలు కొంచెం ఎక్కువగా తగిలి ఉన్నాయి. నారాయణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు మీరు పోలీసులు మాకు మాట్లాడి మీరేం న్యాయం చేస్తారు? మాకు పోలీసుల ద్వారా మాకేం న్యాయం జరుగుతుంది? నేను స్ట్రీట్గా పోలీసులను అడుగుతున్నాను. మీరు ఎందుకు ఓనర్ని తీసుకొని వస్తే ఏమి అవుతుంది? మీరు ఉదయం నుంచి ట్రాక్టర్కి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉందా, అవేమన్నా చూసారా? లైసెన్స్ ఉందా? ఎలా జరిగింది? దాని మీద మీరేమన్నా దర్యాప్తు జరిపారా? క్లెయిమ్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది కదా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి. అలాంటి ఏమన్నా ఉన్నాయని మేము అడిగితే వాళ్ళు లోపలికి రండి, మీరు నలుగురు రండి మాట్లాడుకుందామంటున్నారు. దీని మీదట పోలీసులు నిర్లక్ష్యం విడనాడి బాధితుడికి న్యాయం చేయాలి, ఓనర్ని పిలిపించాలి. ఓనర్ సమక్షంలోనే ఏదైనా బాధితులకు ఆర్థికంగా మేమేమైతే కోరుకుంటున్నామో అది జరగాలని మేము కోరుకుంటున్నాం.